హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. ఈ ప్రపంచం మొత్తంలో బిగ్గెస్ట్ షిప్ క్రూజ్ నౌక ఒకటి ఉందంటే అది ది గ్రేట్ ఐకాన్ ఆఫ్ ది సీస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా చరిత్రని సృష్టించింది. ఈ అతిపెద్ద షిప్ అయిన క్రూజ్ నౌక అనేది రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన నౌక. వరల్డ్ వైడ్గా టైటానిక్ షిప్ అనేది చాలా పెద్ద నౌక, కానీ దీనికి మించిన అతిపెద్ద భారీ నౌక అనేది ది గ్రేట్ ఐకాన్ ఆఫ్ ది సీస్. అవును ఫ్రెండ్, ఈ నౌక అనేది అతిపెద్ద నౌకగా రికార్డులని సృష్టించి ఈ ప్రపంచంలోనే పెద్ద క్రూజ్ నౌకగా నిలిచింది. ఈ నౌకలో ఒక్కసారి ప్రయాణం చేసినా చాలు, అంత స్వర్గంలా అనిపించే విధంగా ఉంటుంది ఈ నౌకతో ప్రయాణం. చరిత్రలోనే అతిపెద్ద షిప్గా నిలిచిన ఈ క్రూజ్ని ఎవరు తయారు చేశారు, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, మరి ఈ షిప్ యొక్క వాస్తవాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మా ఫ్రెండ్. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అతి భారీ కలిగిన ఈ నౌకాని ఫిన్లాండ్ కంట్రీలో టుర్కు అనే సిటీలో నిర్మించారు. ఈ నౌకాని టుర్కు అనే సిటీలో రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన వారు దీన్ని స్థాపించారు. ఇక ఈ షిప్ యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే డిసెంబర్ 9, 2022లో మొదలుపెట్టారు. ఈ భారీ నౌక యొక్క కన్స్ట్రక్షన్ మొత్తము ఈ టుర్కు అనే సిటీలోనే జరిగింది. మరి ఈ సీస్ నౌక యొక్క పొడవుని చూసినట్లయితే 1188గా, మరి 365 మీటర్స్తో 1200 అడుగులతో ఉంటుంది. వాస్తవానికి ఈ క్రూజ్ నౌక అయిన ది ఐకాన్ ఆఫ్ ది సీస్ యొక్క బరువుని గనక మనం చూసినట్లయితే 2,50,800 టన్నులుగా కలిగి ఉంటుంది. ఇక ఈ షిప్లోని రూమ్స్ విషయానికి వస్తే లగ్జరీ షిప్ టూర్గా సకల సౌకర్యాలతో అదిరిపోయే యాక్టివిటీలతో ఒక ఎగ్జైటింగ్ ప్రయాణం అనుభూతిని అందిస్తుంది. రూమ్స్ మొత్తం దీంట్లో 2,805 వరకు కలిగి ఉంటాయి. దీనిలో మొత్తం 19 అంతస్తులతో పాటు 15కి పైగా ప్రోగ్రామ్ యాక్టివిటీ ఎంటర్టైన్మెంట్ కోసం లైవ్ మ్యూజిక్స్ కూడా నడుస్తాయి. మహాసముద్రాల పైన, అది కూడా ఇలాంటి పెద్ద నౌక అయిన క్రూజ్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది మంచి ఫీలింగ్స్తో ఉంటారు. ఇంత పెద్ద నౌక అయిన ఈ షిప్లో మొత్తం 7 స్విమ్మింగ్ పూల్స్ కలిగి ఉంటాయి. 20 సౌండ్ బాక్సెస్తో పాటు ఒక ఐస్ సెట్టింగ్ రింగ్ కూడా కలిగి ఉంది దీని లోపల. వాస్తవానికి నైట్ మోడ్లో ఈ షిప్ యొక్క వ్యూని చూసినట్లయితే కళ్ళు సరిపోవు ఫ్రెండ్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ నౌక అనేది. ప్రపంచం మొత్తంలో అతి భారీ అయిన ఈ షిప్ సముద్ర ప్రయాణం మొదలుపెట్టిన సంవత్సరము 27 జనవరి 2024లో మొదలుపెట్టారు. అత్యంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దీని లోపల ఒక చిన్న హాస్పిటల్ వంటి రూమ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం భయపడాల్సిన అవసరం కూడా లేకుండా ఈ షిప్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ రూమ్ అనేది. 40కి పైగా బార్లతో 50 రెస్టారెంట్స్తో పాటు ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా కలిగి ఉంది దీని లోపల. చాలా పెద్దగా అండ్ విశాలంగా ఉంటుంది ఈ డైనింగ్ హాల్. ప్రయాణికుల అభిరుచి ప్రకారం 20 వరకు ఐటమ్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ సీస్ నౌకాలో ఫుడ్స్, రెస్ట్ రూమ్స్, వాటర్ సప్లైకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనిలో మొత్తము 2,350 మంది సిబ్బంది ఉంటారు. ఇక ప్రయాణికుల విషయంలో 7,600 మందిని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యంతో ఉంటుంది ఈ భారీ నౌక. దీనిలో మొత్తం 6 వాటర్ స్లైడ్స్ కూడా అమర్చడం జరిగింది. పిల్లల కోసం పార్కులతో పాటు దీనిలో జిమ్, యోగా వంటి వాటిని కూడా ఆఫర్ చేస్తుంది ఈ క్రూజ్ షిప్. ఇక పవర్ సప్లై విషయానికి వస్తే LNG గ్యాస్తో 6 డబుల్ ఫ్యూయల్ ఇంజన్తో పాటు పవర్ జనరేట్ అనేది అవుతూ ఉంటుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ వెబ్సైట్ ప్రకారం ఈ ఓడలో 7 డేస్కి $1,851 అంటే ఇండియా కరెన్సీ ప్రకారం చూసినట్లయితే ఫ్రెండ్ 1,55,145 వరకు టికెట్ ప్రైస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీస్లో ఒక్కసారి ప్రయాణం చేశాక జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంతగా గుర్తుండిపోతుంది. మరి ఇంతకు ఈ షిప్ని తయారు చేసే సమయంలో పని వాళ్ళ సంఖ్యను చూసినట్లయితే 88,700 మంది ఎంప్లాయీస్ దీంట్లో పనిచేయడం అనేది జరిగింది. ఈ షిప్ లోపల పనిచేసే సిబ్బందికి 35 నుంచి 40,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఈ భారీ క్రూజ్ ఆపరేట్ చేసే షిప్ పైలట్కి శాలరీ వచ్చేసి 22,42,000 వరకు ఉంటుంది పర్ ఇయర్కి. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద క్రూజ్ నౌకగా ప్రసిద్ధి చెందడంతో పాటు లార్జెస్ట్ ఓడగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం విశేషం. ఈ షిప్ని నిర్మించడంతో పాటు దీన్ని నడుపుతున్న సంస్థ, దీని యొక్క ఓనర్ అన్నీ కూడా ఒకటే, రాయల్ కరేబియన్ గ్రూప్స్ ఆఫ్ సంస్థనే. ఇక వాతావరణ సీజన్ని బట్టి దీనిలో టికెట్ ప్రైస్ అమౌంట్లు కూడా ఉంటాయి. 24 అవర్స్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ షిప్ లోపల. ఈ భారీ షిప్ అయిన కరేబియన్ కంపెనీ CEOగా జాన్సన్ లిబర్టీతో పాటు రాయల్ కరేబియన్ గ్రూప్స్ ఆఫ్ సంస్థ దీని యొక్క మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాలి.
ఈ నౌకలో ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి అత్యుత్తమ ఆనందాన్ని ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్ ఈ క్రూజ్ యొక్క వాస్తవాలు అనేవి. ది గ్రేట్ ఐకాన్ ఆఫ్ ది సీస్ యొక్క వాస్తవాలు ఏంటో మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమై ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.